దేవుని పేరిట అందరికి వందనాలు. ఈరోజు మరి వాక్యధనంగా మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఇక్కడ మనకు తెలుసు, ఒక ధనవంతుడు, యవనస్తుడు అయి ఉన్న ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి మోకాళ్ళు ఉన్నాయి. అక్కడ చూడండి ఎంత విధేయత కలిగి ఉన్నాడు. మోకాళ్ళు ఉన్నాడంట, అంటే భయం ఉంది దేవుడు అంటే. సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుటకు నేను ఏం చేయనని ఆయన అడిగారంట. అప్పుడు యేసు, నన్ను సత్పురుషుని ఏది చెప్తున్నావు, దేవుడు అట్లా సత్పురుషుడు. సో కాబట్టి హత్య చేయొద్దు, దొంగలు వద్దు, వ్యభిచరించొద్దు, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చేయి, ఆజ్ఞలను పాటించు, ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. సో అంటే ఆ ఆజ్ఞలు నీకు తెలియను కదా అని యేసుప్రభు అన్నారంటే అర్థమైంది, ఇది నీకు తెలుసు కదా అని అంటాడంటే యేసుప్రభుకి ఆ అబ్బాయి గురించి తెలుసు, అతను ఆజ్ఞలు ఫాలో అవుతున్నాడని కూడా తెలుసు. అందుకు అతడు బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ నేను వస్తున్నాను కదా అన్నాడు. అందుకని అతనికి అంత భయం ఉందన్నమాట. చిన్నప్పటి నుంచే దేవుని యొక్క ఆజ్ఞల పట్ల భయం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి కూడా మోకాళ్ళు అడుగుతున్నాడంట. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి అన్నది చూడండి. అతన్ని చూచి అతన్ని ప్రేమించాడంటే యేసుప్రభు వాళ్ళు ప్రేమించాడు కాబట్టి, అంటే ఎందుకు ప్రేమించాడు, అతన్ని చూచి ఎందుకు ప్రేమించాడంటే అతను ఆజ్ఞలు గైకుంటున్నాడు కాబట్టి యేసుప్రభుకి ప్రేమ కలిగింది. సాధారణంగా యేసుప్రభుకి ఎవరైనా వ్యక్తికి ఏమైనా లోపాలు ఉంటే కనుక అతని మీద జాలి కలిగి స్వస్థపరిచేవాడు. ఇక్కడ ఆయనకి ప్రేమ కలిగింది. ప్రేమించి అన్నీ బాగున్నాయి నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టము, అలాగే నువ్వు పరలోక రాజ్యం రావాలని కూడా నా గొప్ప ఆశ, ఎందుకంటే ఇవన్నీ ఫాలో అవుతున్నావు, కాకపోతే ఒక్కటి కొదువుగా ఉందన్నాడు. ఏంటా ఒక్కటి అంటే, నువ్వు వెళ్ళి నీకు కలిగి ఉన్నా అని అమ్మి బీదలకు ఇచ్చి పరలోకమందు నీకు ధనము కలిగినట్టు నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అన్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డబ్బులు ఉన్న వాళ్ళకి పరలోకం లేదు. సో డబ్బులు పంచి పెడితే పరలోకం వచ్చింది, అది కాదు ఇక్కడ. ఇక్కడ క్లియర్గా యేసుప్రభు కింద వచనాల్లో చెప్తాడు, అతను దేవుని నమ్మలేదంట. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గల దేవుని రాజ్యం ప్రవేశించే ఎంత దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమైనందుకు యేసు వారితో, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఇంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యం ప్రవేశించే కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము అని. అంటే ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, వారి నమ్మకం, అతని నమ్మకం ఎక్కడుంది, నా యేసుప్రభు వారు నమ్మకాన్ని కోరుకుంటున్నాడు. అంటే యేసుప్రభు వారు విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు ఆజ్ఞలన్నిటికీ భయపడుతున్నా బాగానే ఉంది, కానీ నా పట్ల నీకు విశ్వాసం ఉందా, ఎందుకంటే ఆజ్ఞలు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు, చిన్నప్పటి నుంచి ఆ ఆజ్ఞలను ఫాలో అవుతూ వస్తున్నాడు కాబట్టి భయపడుతున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఆ బోధ ఏంటంటే ఆజ్ఞలు కొనాలి, లేకపోతే దేవునికి కోపం వస్తుందని తెలుసు కాబట్టి భయపడుతున్నాడు. దాంతోపాటు దేవుని యందు నమ్మకం అనేది కూడా ఉండాలి. యేసుప్రభు దేవుడని నమ్మాలి, యేసుప్రభు అన్ని చేయగల సమర్థుడని నమ్మాలి. ఇప్పుడు యేసుప్రభు అది మాట చెప్తుంది, ధనమంతా ఇచ్చేసాయని చెప్తుంది ఎవరు, యేసుప్రభు, బయట వాళ్ళు కాదు. సో యేసుప్రభు చెప్తున్నాడంటే యేసుప్రభు చూసుకుంటాడులే, యేసుప్రభు చెప్పాడు కాబట్టి నేను చేసేస్తా, యేసుప్రభు చూసుకుంటాడులే అనుకున్నట్లయితే అక్కడ విశ్వాసం కనపరిచేవాడు, నమ్మకం కనపరిచేవాడు. అద్భుతంగా యేసుప్రభుతో పాటు గొప్ప సేవకుడు. నాకు తెలిసి ఈ వ్యక్తి ఆ యొక్క 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తిగా కూడా అయ్యేవాడు. కానీ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాడు. ఎందుకంటే తన నమ్మకం ఎక్కడుంది, ధనం మీద ఉంది. నీ ధనం అంతా ఇచ్చానగానే యేసుప్రభు మీద నమ్మకం ఉంచి ఆ ధనాన్ని ఇచ్చేసినట్లయితే గొప్ప ధననిధి, పరలోకంలో ఉన్న ధననిధి సంపాదించుకునేవాడు. కానీ మిస్ అయిపోయాడు. కాబట్టి మనం కూడా అలా ఉండొద్దు. మనం నోటి మట్టుకే దేవా యేసు ప్రభువా నేను బాగుంటున్నాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను అంటూ ఉంటే సరిపోదు. మన కార్యాలు, మన విశ్వాసం కూడా అదే విధంగా ఉండాలి. మన విశ్వాసాన్ని మన కార్యాల ద్వారా కనపరచాలి. దేవుడు ఏమన్నా మాట చెప్పి ఇది సరి చేసుకో అని చెప్తే, దేవుడు మాట చొప్పున అది కష్టమైన కానీ సరి చేసుకునే వారికి ఉండాలి. ఈ విధమైన మనసు మనం కలిగి ఉందాం, పరలోక రాజ్యాన్ని మనం పొందుకుందాం. దేవుడికి చిన్న వాక్యం దీవించుగాక. ఆమేన్.